గూగుల్ అమెరికా కంపెనీయా, భారత్ కంపెనీయా? సుందర్ పిచైకి ట్రంప్ హెచ్చరిక. ఈ బెదిరింపులు నా దగ్గర వద్దు. నాకు విద్య, జ్ఞానం ఇచ్చింది భారతదేశం. నేను అమెరికాకు సేవ చేయడం లేదు, మానవాళికి సేవ చేస్తున్నాను. ధీటుగా సమాధానం చెప్పిన సుందర్ పిచై. ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ప్రపంచ వేదికపై అవమానించడానికి ప్రయత్నించినప్పుడు సుందర్ పిచై యొక్క నిశ్శబ్దమైన, అదే సమయంలో శక్తివంతమైన సమాధానం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇది కేవలం అభిప్రాయ భేదం కాకుండా గౌరవం, బలం మరియు నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. సదస్సులో భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ మరియు గూగుల్ CEO సుందర్ పిచై కూర్చున్నారు. ఆ సమయంలో ట్రంప్ భారతదేశం సాంకేతికత మరియు ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతుంది. కానీ అమెరికన్ సంస్థలు, అమెరికన్ వ్యవస్థలు లేకుండా భారతదేశంలో ఈ పురోగతి సాధ్యమవుతుందా అని ప్రశ్నించి భారతదేశాన్ని అవమానించడానికి ప్రయత్నించారు. ట్రంప్ మాటలకు సమాధానం ఇవ్వమని జయశంకర్ సైగ చేయగా సుందర్ పిచై మాట్లాడడం ప్రారంభించారు. ఆయన గొంతులో వినయం ఉన్నప్పటికీ శక్తివంతమైన సంకల్పం కనిపించింది. అయ్యా, నేను భారతదేశంలో పుట్టాను. నా దేశం నాకు విద్యను ఇచ్చింది, విలువలు నేర్పింది. జ్ఞానానికి మరియు సాంకేతికతకు పాస్పోర్ట్ ఉండదు. భారతీయ ఉపాధ్యాయులు, ఇంజనీర్లు మరియు కుటుంబాలు చేసిన త్యాగమే నా ప్రయాణానికి పునాది. సుందర్ పిచై ఇచ్చిన ఈ నిజాయితీ గల